ఎన్నాడెన్నడు మారనిది ఆ యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని ఆ ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేని. మనస్ఫూర్తిగా నిజము దీనిని నమ్ము, అది అందించలేనిది. యేసుని ప్రేమ అది ఎవ్వరు పొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది ఆ యేసుని దివ్య ప్రేమ. మరోసారి ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది ఆ యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది అందించలేనిది. కూర్చున్న వారి వాక్యం వింటున్న వారిలో చాలా మందికి పిల్లలు ఉన్నారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అడుగుతున్నారు, కనీసం ఒక్కడినైనా జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి అంకితం చేయగలిగిన, అర్పించగలిగినటువంటి మనస్సు మనలో ఎవరికి ఉంది? ఎంతమందికి ఉంది? ఒకసారి ఆలోచించండి. పౌలు బర్నబా పరిచర్య చేస్తున్న రోజుల్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన మధ్య లేవే? ధైర్యంగా సువార్త ప్రకటించగలుగుతున్నావు, క్రీస్తుని గూర్చిన సత్యాన్ని ప్రచురం చేయగలుగుతున్నావు, నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు పంచుకోగలుగుతున్నావు. కానీ ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదండి. యేసుక్రీస్తు మాట అయినా ఊసైనా ఎత్తుతున్నట్లయితే చావగొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. చంపేసినా సరే, చావగొట్టేసినా సరే అడిగేవాళ్ళు లేరో, ప్రశ్నించేవాళ్ళు లేరో. అంత ప్రమాదకరమైనటువంటి రోజుల్లో ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? తన కుమారుణ్ణి సేవకు పంపించింది. ఎంత అద్భుతం! కారణం తెలుసా? ఆ సేవకుణ్ణి ప్రేమించింది. ఎందుకు ఆ సేవకుణ్ణి ప్రేమించిందో తెలుసా? ఆ సేవకుడే లుస్త్రా వచ్చి సువార్త ప్రకటించకపోతే మాకెలా తెలిసేది జీవము కలిగిన దేవుడు ఉన్నాడని? నా కుమారుడు సేవకుడుగా వెళ్ళి మరొక ప్రాంతంలో సువార్త ప్రకటించకపోతే
మాలాగా ఎలా ఇతరులు రక్షించబడతారు? మేము రక్షించబడ్డామంటే పౌలు ప్రమాదకరమైనటువంటి ప్రాంతమైన మా ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించాడు కాబట్టి మేము రక్షించబడ్డాం. రక్షించబడిన తరువాత దేవుని సేవ కన్నా, దేవుని సంఘం కన్నా, దేవుని సువార్త కన్నా మా ప్రాణాలే గొప్ప అని చెప్పి ఏ విధంగా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో సువార్తను సమాధి చేస్తాం? ఆ తల్లి ధైర్యం చేసిందండి. ధైర్యం చేసి తిమోతిని పౌలుతో పాటు సేవ చేయడానికి పంపించింది. ఒకానొక ప్రాంతంలో సంఘంలో పాస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమిటి అనౌన్స్మెంట్ అంటే, అలానా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త సేవ చేయాలి, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మెడికల్ మిషనరీలుగా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి క్రీస్తు ప్రేమను వైద్యము ద్వారా చూపించాలి. ఎవరైనా ఉన్నారా వెళ్ళడానికి? ఆ ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించండి, వైద్యము చేయడానికి వెళ్ళండి అని చెబితే కొంతమంది సిద్ధపడ్డారండి. సువార్త ప్రకటించడానికి వెళ్ళగలిగిన వాళ్ళు సువార్త ప్రకటన చేయడానికి సిద్ధపడ్డారు. వైద్యం చేయడానికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధపడ్డారు. డాక్టర్గా చదువుకున్నటువంటి ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఈ విషయాన్ని చెప్పుకుంది. నాన్న, నాతో పాటు ఉన్న స్నేహితులు కొంతమంది డాక్టర్సు పలానా దేశానికి వెళ్ళి మిషనరీలుగా అక్కడ పేదవారికి వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నాన్న, నేను వెళ్తాను నాన్న అని చెప్పి తాను అడిగిందండి. కొంతకాలం అయిన తర్వాత ఈ తండ్రి తన కళ్ళు ఎందుకో మసగ్గా ఉన్నాయని చెప్పి తన స్నేహితుడైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన కళ్ళను పరీక్షింప చేసుకున్నాడు. అటువంటి సమయంలో ఆ డాక్టర్ గారు పరిశీలనగా చూసిన తర్వాత స్నేహితుడే కాబట్టి ఒక మాట అన్నాడు. ఒరే, ఎందుకు సంభవించిందో ఎందుకు దాపరించిందో నాకు తెలియదు కానీ ఒక బ్యాడ్ న్యూస్ రా అన్నాడు. ఏమిటా బ్యాడ్ న్యూస్? ఏం లేదురా, నువ్వు ఎవరిని చూడాలనుకుంటున్నావో వాళ్ళని చూసేసేరా. ఇంకెవరినరా? నా కూతురే కదా నా ప్రాణం. నా కూతురు కంటే నా ప్రాణం ఇంకెవరున్నారా? అయితే వెళ్ళి నీ కూతుర్ని ఎంతగా చూడగలవు అంతగా చూడరా. ఎందుకురా? కొన్ని రోజుల్లోనే నువ్వు సంపూర్ణంగా చూపు కోల్పోబోతున్నావురా. నీ కళ్ళు పోగొట్టుకోబోతున్నావు. బాగు చేయలేనటువంటి వ్యాధి నీ కళ్ళకు సోకింది, కళ్ళు పోబోతున్నాయి. ఆ మాట అంటున్నప్పుడు కాముగా కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఏమిట్రా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు వ్యాధి వల్ల పోవటం లేదురా. లేదురా, వ్యాధి వల్లే పోతున్నాయి. లేదురా, చేతులారా నా కళ్ళను నేనే పోగొట్టుకుంటున్నానురా. నువ్వు పోగొట్టుకోవడం ఏమిట్రా? చేతులారా నీ కళ్ళను? అవునరా, ఇది దేవుడు నాకు విధించిన శిక్ష. దేవుడు విధించటం ఏమిట్రా శిక్ష నీకు? చెప్తా విను. నా కూతురు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఇచ్చిన పిలుపును అందుకొని సువార్త సేవ చేసేటటువంటి వారితో పాటు వెళ్ళి తాను వైద్యురాలు గనుక వైద్యము ద్వారా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తాను డాడీ, సేవలో నేను పాలు పంచుకుంటాను డాడీ అని అంటే నా కూతుర్ని చూసి ఒక మాట అన్నానురా. ఏంటో తెలుసా? రే, నా కూతుర్ని చూస్తూ అమ్మా చూస్తూ చూస్తూ ఆ కష్టతరమైనటువంటి ఆ మిషనరీ సేవ చేయడానికి నేను పంపించలేనమ్మా. ఓ మంచి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వమంట. ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవుతాను, ఇతర పట్టణానికి వెళ్ళి ఇతర రాష్ట్రానికి దేశానికి వెళ్ళంటే పంపిస్తాను. కానీ చూస్తూ చూస్తూ మాత్రం ప్రాణంగా ప్రేమించే నీలాంటి దాన్ని ప్రమాదకరమైన పరిచర్య చేయడానికి నేను పంపించలేనమ్మా అని నా కూతురుతో చెప్పానురా. చూస్తూ చూస్తూ పంపించలేనన్నానుగా, కాబట్టి దేవుడు నాకు చూపే లేకుండా చేస్తున్నాడు రా. వాస్తవంగా కళ్ళు పోవటం లేదురా, నేనే పోగొట్టుకుంటున్నాను. సహోదరి సహోదరులు, మన బిడ్డలను దేవుడు సేవ కొరకు ఏర్పరచుకున్నట్లయితే సేవకు మన బిడ్డలను అర్పించటం అన్నిటికంటే మహా గొప్ప ఆధిక్యత.